బ్రెస్ట్ సర్జరీస్ అంటే మనకి ఇందులో బ్రెస్ట్ కాస్మెటిక్ సర్జరీ గురించి మాట్లాడుకుందాం. బ్రెస్ట్ సర్జరీస్ అంటే కాస్మెటిక్ సర్జరీ అంటే ఇందులో మీకు బ్రెస్ట్ తగ్గించుకుంటానికి సర్జరీ ఉంటుంది, బ్రెస్ట్ సైజ్ పెంచడానికి సర్జరీ ఉంటుంది. ఈ 2 రకాల సర్జరీస్ ఉంటాయి. యూజువల్గా మనకి ఇండియన్లో ఒబీస్గా ఉండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటారు అనుకుని, లేదంటే కొంతమంది పాపం బాగా సన్నగా ఉంటారు కానీ వాళ్ళకి చెస్ట్ పార్ట్ బ్రెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అంటాం. దాన్ని తగ్గించే సర్జరీని బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అంటాం. అంటే మాకు బాగా బ్రెస్ట్ పార్ట్ ఎక్కువ ఉందండి, దానివల్ల అందం ఒకటే ఇబ్బంది కాదు, మనం అందం వల్ల అనుకుంటాం. బ్రెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల మీ చెస్ట్ మీద సపోజ్ ఎక్కువ బరువు ఉంటే ఏమవుతుంది, మీకు స్లోగా మెడ నొప్పులు వస్తాయి, నడు నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, మీరు అంత యాక్టివ్గా ఉండలేరు, జిమ్కి వెళ్ళలేరు, రన్ చేయలేరు, పరిగెత్తలేరు, ఇలాంటి డ్యాన్స్ చేయలేరు, ఇలాంటివన్నీ ఇబ్బందులు ఉంటాయి. సో బ్రెస్ట్ రిడక్షన్ ఓన్లీ అందం కోసం కాదు, బ్రెస్ట్ రిడక్షన్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. సో బ్రెస్ట్ రిడక్షన్ అనేది ఒక పార్ట్. నెక్స్ట్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటాం. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే బ్రెస్ట్ సైజ్ పెంచడానికి. కొంతమంది పాపం యంగ్ గర్ల్స్ నుంచి పెద్దాళ్ళ వరకు లేడీస్లో చాలామందికి ఫ్లాట్ చెస్ట్ ఉంటుంది. అంటే అసలు వాళ్ళకి దే ఆర్ నాట్ సాడ్, దే విల్ ఫీల్ వెరీ లైక్ ఎట్లా అంటే అందరి ముందు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. మాకు బాడీ సరిగ్గా లేదు, మాకు షేప్ సరిగ్గా లేదు, సో మాకు కొంచెం ఇబ్బందిగా అన్ని డ్రెస్సులు మాకు వేసుకోలేము, కొంతమంది హేళన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా బ్రెస్ట్ సర్జరీ, బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ అంటాం. అంటే మీరు ఆగ్మెంటేషన్లో రకరకాలు ఉంటాయి. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెడతాం, సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టి బ్రెస్ట్ని ఎలివేట్ చేస్తాం ముందుకి, మీకు చక్కగా షేప్ వస్తుంది, ఫుల్నెస్ వస్తుంది, సైజ్ వస్తుంది. లేదండి మాకు స్కిన్ బాగానే ఉంది కానీ బ్రెస్ట్ ఎంప్టీగా ఉంది, స్కిన్ సాగీగా ఉంది అనుకుంటే మీ ఫ్యాటే తీసి ఎక్కడన్నా వేరే చోట నుంచి ఫ్యాట్ తీసి చక్కగా బ్రెస్ట్ని ఫుల్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఫ్యాట్ క్రాఫ్టింగ్. ఫ్యాట్ బ్రెస్ట్ అప్పుడు మీకు ఫుల్గా కనిపిస్తుంది. ఈ 2 చేస్తాము. దీన్ని ఏంటంటే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటాం. చాలామందికి ఏంటంటే సిలికాన్ ఇంప్లాంట్స్ అంటే అమ్మో సిలికాన్ ఇంప్లాంట్స్ పెడితే క్యాన్సర్ వస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, అది ఇది చాలా మిస్నోమర్స్ ఉంటాయి, చెప్పేవాళ్ళు చాలా చెప్తారు. బట్ మనం వాడే ఇప్పుడు సిలికాన్ ఇంప్లాంట్స్, దీస్ ఆర్ వెరీ 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 లేటెస్ట్ ఇంప్లాంట్స్. సెలైన్ ఇంప్లాంట్స్ పాత రోజుల్లో వాడేవాళ్ళు, బట్ దీస్ ఆర్ సెలైన్ ఇంప్లాంట్స్, సిలికాన్ ఇంప్లాంట్స్ ఇవి. సిలికాన్ ఈజ్ వెరీ సేఫ్. యుఎస్ ఎఫ్డిఏ అంటే దే ఆర్ వెరీ హై స్టాండర్డ్, వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు. సో ఏంటంటే సిలికాన్ ఇంప్లాంట్స్ పెడతాం వల్ల మీకు ఏ మాత్రం క్యాన్సర్లు రావటాలు కానీ అలాంటి ఛాన్సెస్ చాలా 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 రేర్. సో మీకు ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. మార్నింగ్ సర్జరీ చేయించుకుని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ మీ యాక్టివిటీస్ అన్నీ ఒక 1 వీక్లో మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ రోజే మీరు ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. సో బ్రెస్ట్ సర్జరీ, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేది దే ఆర్ వెరీ వెరీ సేఫ్. మీరు దాని గురించి డౌట్ పడక్కర్లేదు. నెక్స్ట్ కమింగ్ టు బ్రెస్ట్ రిడక్షన్ అండి. బ్రెస్ట్ రిడక్షన్ అంటే ఏంటంటే లావుగా, బరువుగా, హెవీగా ఉన్న బ్రెస్ట్ మేము చూసే కేసెస్కి యూజువల్గా ఏంటంటే చెస్ట్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ అంబ్లికస్ లెవెల్, అంటే మీ చెస్ట్ దగ్గర నుంచి బొడ్డు వరకు వచ్చేస్తుంది, అంతవరకు వచ్చే హ్యూజ్ బ్రెస్ట్ కూడా చూస్తాం మేము. సో ఇమాజిన్ మీకు అంత బరువు మీ చెస్ట్ మీద ఉంటే నడుము నొప్పులు వస్తాయి, మెడ నొప్పులు వస్తాయి, స్పాండిలైటిస్లు వస్తాయి. సో చాలా కష్టం. ఇది కూడా కాకుండా లేదండి మేము భరిస్తాం మాకు అలవాటు అయిపోయింది అనుకుంటే సమ్మర్స్లో ఫేస్ అయ్యే యూజువల్గా మాకు ప్రాబ్లం ఏంటంటే అందరికీ ఆ బ్రెస్ట్ కింద అంత కాంటాక్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి చెమట పట్టేస్తుంది, ఎలర్జీస్ వస్తాయి, స్కిన్ ర్యాషెస్ వస్తాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, చాలామంది ఫ్యామిలీస్లో కూడా మేము చూస్తాము. దానివల్ల చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. బ్రెస్ట్ తక్కువ ఉన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఎక్కువ ఉన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. సో అంత మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. బ్రెస్ట్ రిడక్షన్ కూడా చాలా సింపుల్ సర్జరీ. మీకు ఒక 2-3 గంటల్లో సర్జరీ అయిపోతుంది. 2 డేస్లో మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాం, డిశ్చార్జ్ చేసేస్తాము. మీకు 1 వీక్లో మీరు జిమ్కి వెళ్ళొచ్చు, మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు. సో బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ కానీ, బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ సర్జరీస్ కానీ ఏదైనా కూడా చాలా సేఫ్. కొంతమందికి రైట్ సైడ్ బ్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ తక్కువ ఉంటుంది. కొంతమందికి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటుంది, రైట్ సైడ్ తక్కువ ఉంటుంది. అలా ఉన్నా కూడా మనం రెండింటిని సమానంగా షేప్ చేసి మీకు ఒక మంచి లుక్ ఇవ్వచ్చు. అండ్ ఇవన్నీ ఏంటంటే అందానికంటే కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బూస్ట్ చేస్తాయి. సో మీరు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. అమ్మో ఇదేదో సర్జరీ, మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా కలుస్తాం, మనం వాళ్ళకి ఎలా చెప్తాము, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఎవరి గురించి మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ గురించి మీరు ఆలోచించుకోండి. యూ విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ సాటిస్ఫైడ్.